ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 6 నెలల కాలం నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక సైకో వ్యక్తి తిరుగుతా ఉన్నాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. గోదావరి ఒడ్ల మీద పొండి గుట్టల మీద చెట్ల పొంట తిరుగుతున్నాడు కౌశిక హరి. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ప్రజల కోసం ఎందుకు ఆలోచించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సోమారపు సత్యనారాయణ కనీస ప్రజల పట్ల పట్టింపు లేని సోని లేకుండా వ్యవహరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు మంచినీరు ఇవ్వాలి, ఇబ్బందులకు గురవుతున్నారు అనేసి ఎన్నో మార్లుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో ధర్నాలు చేయడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం ప్రజాపాలనలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఓర్వలేక చూడలేక జీర్ణించుకోలేక ఎమ్మెల్యే గారిపై నిందలు లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్న ఈ కౌశిక హరికి సిగ్గుండాలన్నారు. సిగ్గు లేకుండా మళ్ళా రోడ్ల మీద తీసుకొచ్చి ప్రజలను అబద్ధాలు చెప్తే మిమ్మల్ని చీదరించుకొని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఒక దొంగలు బ్రోకర్లుగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఎందుకంటే మీకు ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించే బాధ్యత మీకు లేదు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఈరోజు దాదాపు 600 నుంచి 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం, డ్రైనేజీలు కడతా ఉన్నాం. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు ఇందిరానగర్కి వెళితే ఒక బ్రహ్మాండమైన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టినాం. మీరు ఎందుకు కట్టలేకపోయారు? ప్రజలకు మీరు ఎందుకు ముఖం చూపించుకోలేకపోతా ఉన్నారు? ఈరోజు ఎప్పుడు లేని విధంగా డ్రైనేజీలు కడతా ఉన్నాం, సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం, కరెంటు పోల్స్ వేస్తూ ఉన్నాం. ప్రతి చివరి ఇంటి వరకు కూడా అంబులెన్స్ వెళ్ళే విధంగా రోడ్లు వేస్తూ ఉన్నాం. ప్రతి చివరి ఇంటి వరకు కూడా వాటర్ సప్లై ఇచ్చేసి వాళ్ళందరూ మంచినీళ్ళు తాగే విధంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు B4 రోజు నుంచి మీరు చూడండి, రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు వేస్తూ ఉన్నాం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు మార్కండేయ కాలనీ నుంచి గౌతమ్ నగర్ దాకా బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి రోడ్లు వేసి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. ఈరోజు RFCL నుంచి NTPC వరకు కూడా వేల మంది చచ్చిపోతూ ఉంటే కూడా గత పాలకులు ఒక్కడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మీడియం కట్టి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా చూస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి మీరు వదిలేసిపోయిన మెడికల్ కాలేజ్కి ₹1 కూడా తీసుకురాకపోతే మేము అధికారులకు వచ్చిన తర్వాత దాదాపుగా 200 కోట్లు ఇప్పటికే తీసుకొచ్చి మెడికల్ కాలేజీకి అనుబంధంగా బ్రహ్మాండమైన కాలేజీ కడతా ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి ఒక్కరు కూడా చనిపోవద్దు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుండెపోట్లతోటి, ఇక్కడ ఉన్న పొల్యూషన్ తోటి అనేక మంది గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు సింగర్